హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ సైడ్ పాట్ నెక్ అండి. పాట్ నెక్ బ్లౌజు ఇలా కటింగ్ కాదు కానీ ఎలా కుట్టాలి, అదేవిధంగా పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచిగా ఒక్కసారికే అర్థమవుతుంది అనమాట. పైపింగ్ అనేది ఎలా నీట్గా సన్నగా ఎలా చేసుకోవాలో, అయితే ముడతలు అనేవి లేకుండా కూడా ఇక్కడ మూలల దగ్గర కూడా కరెక్ట్గా ఎలా దింపాలి సూది అనేది కరెక్ట్గా చూపిస్తాను. అయితే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ విధంగా నేను కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్ లైనింగ్, మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను. పైపింగ్కి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. క్లాత్ అనేది ఒక సైడ్ మలిచి కుట్టేసుకొని అన్ని క్రాస్ ముక్కలు తీసుకోవాలన్నమాట. క్రాస్ ముక్కలు తీసుకొని ఒక సైడ్ అన్ని అటాచ్ చేసేసి మలిచి కుట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని లైనింగ్ అనేది ఈ విధంగా లైనింగ్కి మెయిన్ పార్ట్కి ఈ విధంగా జాయింట్ అనేది చేసేయండి. ఇలా పాట్ నెక్ అనమాట. బ్యాక్ సైడ్ పాట్ నెక్ బోట్ నెక్ పెట్టేసి పైన కింద పాట్ లాగా షేప్ ఇచ్చానమాట. దీనికి ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ కింది నుంచి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా కింది నుంచి లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఏంటంటే కరెక్ట్గా వస్తుందన్నమాట మనకి. పైనుంచి అయితే కొన్ని బ్లౌజులకు మాత్రం గల్ల నుంచి చేస్తాము. అదే డిజైన్ వచ్చిన బ్లౌజులకి, వర్క్ వచ్చిన బ్లౌజులకి గల్ల నుంచి చేస్తాం. కానీ మామూలుగా నార్మల్గా ఇట్లా కుట్టే బ్లౌజులకు మొత్తం కింద నుంచి జాయిన్ చేయాలండి. నీట్గా వస్తుంది అప్పుడు, ముడత అనేది లేకుండా. ఈ మూలల దగ్గర కూడా మంచిగా ఇట్లా దింపుకుంటూ సూది మంచిగా నీట్గా అనుకుంటూ, ముడత అస్సలు రానియకండి. ముడత వస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట, లుక్ అనేది పోతుంది. ఇలా ఇలా మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా తిప్పుకొని మనకు పాట్కి బటన్ ఉంటుంది కదా, బటన్ కానీ థ్రెడ్ కానీ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడి వరకు ఇలా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత ఇలా మెల్లగా తిప్పుకొని క్లాత్ అనేది సూది కిందికి దింపాలి. దింపేసి ఇలా మెల్లగా తిప్పేసుకొని ఇట్లా జాయిన్ చేసేసుకోండి మెల్లగా. మొత్తం ఒక పావించుకి వచ్చే పట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చానమాట నేను. అంతే పట్టండి. మళ్ళీ పావించు కంటే ఎక్కువ పడితే కూడా మనకు దారం అనేది బయటికి కనిపిస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత నీట్గా ఉండదు అనమాట చూడ్డానికి కూడా. ఇక్కడ ఈ మూల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేయండి. ఇలా మూల దగ్గరికి వచ్చేటప్పుడుగా కరెక్ట్గా మూల దగ్గరికి వచ్చాక ఆపేసుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ మంచిగా క్లాత్ నీట్గా అనుకొని ఈ విధంగా తీసుకెళ్ళండి. ఇలా ఇలా వస్తుందన్నమాట. మొత్తం టోటల్గా బుంగ అనేది లేకుండా నీట్గా కుట్టేసుకోండి. బ్లౌజ్ ఎప్పుడైనా లాగకుండా నీట్గా కుట్టినప్పుడే కరెక్ట్గా వస్తుందండి. లాగామనుకోండి మొత్తం పాడైపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. మనకు నెక్ దగ్గర కానీ సైడ్లకు కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్నాను నేను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి డాట్స్ అనేది వేయండి. డాట్స్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా ఒక 3.5 నుంచి 4 ఇంచుల పొడవు వరకు వేయొచ్చు అనమాట. ఒక 1/2 ఇంచ్ అంత పట్టుకొని షార్ప్గా వేయాలి డాట్. ఎప్పుడైనా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా రావాలన్నమాట. షేప్ అనేది ఇలా రావాలి. అటువైపు కూడా ఈ విధంగా మలిచేసి కుట్టేయండి. ఇలా షార్ప్గా రావాలి, బుంగలాగా రావద్దనమాట డాట్ ఎప్పుడైనా. అప్పుడు మనకు బ్యాక్ సైడ్ అనేది మంచి లుక్ వస్తుంది అనమాట. బ్లౌజు బుంగలాగా ఇట్లా వచ్చిందనుకోండి, అక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంత నీట్గా కుట్టినా కూడా అక్కడ మనము ఫాల్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. దానికి వీప్ పట్టి అనేది ఈ విధంగా వేసేయండి. అయితే ఈ వీప్ పట్టి వేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ కచ్చే పట్టండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే ఈ డాట్స్ వేసిన దగ్గర ఇట్లా చిన్న కుచ్చులాగా పెట్టేసేయండి. కుచ్చులా పెట్టేసి ఇలా వేసేసుకోండి. అప్పుడు మనకు వీప్ పట్టి అనేది మంచిగా లోపలికి కూర్చుంటుంది అనమాట. బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ లేవకుండా మంచిగా నీట్గా ఉంటుంది.
కొంతమందికి బ్యాక్ సైడ్ లేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంటారు చాలామందికి మీరు. అట్లా లేవడానికి కారణం ఏంటంటే ఈ డాట్స్ కానీ వీప్ పట్టి కానీ ప్రాపర్గా వేసుకోకపోవడమే అనమాట. బ్లౌజ్లో ప్రతి ఒక్క పార్ట్ ఇంపార్టెంటే అండి. ఫ్రంట్ పార్ట్ అయినా, బ్యాక్ పార్ట్ అయినా, హ్యాండ్స్ అయినా, ఏదైనా సరే, నెక్ అయినా ఏదైనా మంచి కుదరాలి. మంచి కుదిరినప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది, నచ్చుతుంది అనమాట. అందుకే ప్రతి ఒక్క పార్ట్ గుర్తుపెట్టుకొని మంచిగా కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకు వీప్ పట్టి డాట్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. అయితే ఈ నెక్ కోసం అని చెప్పేసి ఈ విధంగా పైపింగ్ కోసం తయారు చేసి పెట్టుకున్నాను కదా, ముందే ఒక సైడ్ మలిచేసి దాన్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక పావించు ఖర్చు పట్టండి. మంచిగా పావించి ఖర్చు పట్టేసి ఈ విధంగా ఈ మూల దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా చూసుకోండి. ఇలా తిప్పుకొని మళ్ళీ కుచ్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ కుచ్చు పెట్టాలా అని. కుచ్చు అవసరం లేదండి, మామూలుగా తిప్పుకుంటే సరిపోతుంది. సూది కిందికి దింపేసి క్లాత్ తిప్పుకుంటే సరిపోతుంది. నేను కొంచెం దగ్గరికి పెట్టి చూపిస్తాను ఇది కుట్టిన తర్వాత. ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ మూలల రౌండ్ నెక్ రౌండ్గా ఇట్లా మూలల దగ్గర ఉంటుంది కదా, అక్కడ లాగకుండా స్లోగా మంచిగా నీట్గా కుట్టండి. ఇలా మళ్ళీ మూల దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇక్కడ కూడా అట్లనే చేసుకోండి. లాస్ట్ ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఈ విధంగా క్లాత్ అనేది తిప్పేయండి. సూది కిందికి దింపి క్లాత్ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఇలా కుట్టుకోండి. చూసారు కదా, నేను ఎక్కడ కుచ్చు అనేది పెట్టలేదు. కుచ్చు పెట్టకుండానే ఈ మూలల దగ్గర కుట్టేశాను అనమాట. ఆ విధంగా కుట్టుకోండి, మంచి నీట్గా వస్తుంది. కుచ్చు పెట్టేటప్పటికి ఏంటంటే ఉబ్బెత్తుగా అయిపోతుంది అనమాట, ఆ ప్లేస్ అంతా షో కొట్టదు అనమాట. అట్లా కాకుండా ఇట్లా కూడా కుట్టుకోవచ్చు మనం. ఎందుకంటే ఆల్రెడీ క్రాస్ పీసెస్ తీసుకుంటాం కాబట్టి ఫోల్డ్ అవుతుంది, అది ఫోల్డ్ కాకుండా ఏముండదు. ఇక్కడ ఈ మూలల దగ్గర టక్స్ అనేవి ఇచ్చుకోండి. మంచిగా క్లాత్ అనేది మంచిగా వంగడం కోసం టక్స్ అనేవి ఇచ్చుకోండి అక్కడక్కడ. ఇలా ఇక్కడ ఈ పై మూలల దగ్గర కూడా కొంచెం టక్స్ అనేవి ఇచ్చుకోండి. వంగుతుంది అనమాట మంచిగా. కర్వ్ నెక్ కర్వ్ లాగా ఉంటుంది కదా, అక్కడ కూడా వంగుతుంది మంచిగా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేయాలన్నమాట. దీనికి థ్రెడ్ ఉంటుంది కదా, మనం లాస్ట్ సైజ్ థ్రెడ్ తీసుకోండి. 0 సైజ్ థ్రెడ్ సన్నగా వస్తుంది. ఇదైతే మంచిగా నీట్గా పెన్సిల్ లాగా అద్దినట్టుగా ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మన దాంట్లో ఛానల్లో పైపింగ్ వీడియోలు కూడా చాలా ఉన్నాయండి, చూడండి. బోట్ నెక్ పైపింగ్ వీడియోలు ఉన్నాయి, ఇట్లా పాట్ నెక్ పైపింగ్ వీడియోలు ఉన్నాయి, మామూలు పైపింగ్ ఉన్నాయి, థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ వీడియోలు ఉన్నాయి. చూడండి, చూసి మంచిగా పైపింగ్ అనేది నీట్గా నేర్చేసుకోండి. ఇలా ఉంటుంది. ఇలా మూల దగ్గరికి వచ్చేటప్పటికి థ్రెడ్ కూడా అంతే, అది ఎలా ఉందో క్లాత్ ఎలా ఉందో దాని చుట్టూతా థ్రెడ్ పెట్టేసుకొని ఇలా సూది కిందికి దింపేసి క్లాత్ జరుపుకోవడమే. ఇలా ఇక్కడ కొంచెం మనకి టైం పడుతుందన్నమాట. కొంచెం క్లాత్ అనేది నీట్గా అనుకోవాలి కదా సన్నగా పైపింగ్కి, దానికోసం అని చెప్పేసి కొంచెం స్లోగానే కుట్టండి. ఈ మూల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం క్లాత్ అనేది తిప్పుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి కొంచెం స్లోగా కుట్టండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ కనిపించకపోతే కనుక మళ్ళీ మంచిగా నీట్గా ఇంకొక వీడియో తీసి పెడతాను. ఈ విధంగా మంచి సన్నగా అనుకుంటూ కుట్టాలన్నమాట. పైపింగ్ అనేది చాలా కష్టం అనమాట. నీట్గా సన్నగా అనుకుంటూ కుట్టాలి, చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇంకా జాగ్రత్తలు పాటించాలండి. అస్సలు లాగొద్దు, క్లాత్ని లాగకుండా నీట్గా అనుకుంటూ మంచిగా కుట్టాలి. లాగితే ఏంటంటే క్లాత్ అంతా ఇట్లా క్రాస్ పోవడము, లాగినట్టుగా రావడము, ఒక దగ్గర ఒకలాగా ఇంకొక దగ్గర ఇంకొకలాగా రావడం
అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అందుకే నీట్గా అనుకోండి మంచిగా. ఇలా అయితే ఈ పైపింగ్ దా కుట్టు కూడా దగ్గరికి రావాలన్నమాట. మరి దూరంగా పోకుండా దగ్గరికి రావాలి. అప్పుడే సన్నగా వస్తుందన్నమాట పైపింగ్ కూడా నీట్గా. ఇక్కడ ఈ మూల దగ్గర కూడా మంచిగా నీట్గా అనుకొని కుట్టండి. ఇలా నీట్గా అనుకున్న తర్వాత సూది కిందికి దింపేసి ఇట్లా తిప్పుకొని మళ్ళీ అటువైపు కూడా సన్నగా ఇట్లా పెట్టేసుకొని క్లాత్ అనేది కుట్టేసేయండి. అయితే ఈ జాక్ మిషన్ పైన కుట్టినప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగా జాక్ మిషన్ తెచ్చుకున్న వాళ్ళైతే గమనించండి, మీరు స్పీడ్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు. కొంచెం స్పీడ్ అనేది తక్కువ, ఎందుకంటే మన దగ్గర కంట్రోల్ ఉంటుంది కాబట్టి స్పీడ్ అనేది తక్కువ పెట్టుకొని కుట్టండి. పైపింగ్ అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక్క బ్యాక్ నెక్కే ఇంత టైం పట్టింది చూడండి పైపింగ్కి. కొంతమంది అయితే హాఫ్ అన్ అవర్కో బ్లౌజ్ అయిపోతుంది, రోజుకు 10-20 బ్లౌజులు కుట్టేయచ్చు అని టైటిల్స్ పెడుతూ వీడియోలు పెడుతున్నారు. అస్సలు సాధ్యం కాదండి అట్లాగా. మీరే చూస్తున్నారు కదా, ఇంత ఉంటుందన్నమాట కుట్టడం అనేది. అంత ఈజీ పని అయితే కాదు. అట్లా పెట్టేస్తే ఏంటంటే ఈజీగా చూసేస్తున్నారనమాట. వాళ్ళ ఛానల్స్ ఓపెన్ చేసి అబ్బా రోజుకి 10 బ్లౌజులు కుట్టొచ్చా, 20 బ్లౌజులు కుట్టొచ్చా అని చూసేస్తున్నారు. అదంతా ఫేక్ అండి. ఎవరైనా జనాలు ఫేకే నమ్ముతారనమాట, రియల్ ఎవ్వరు నమ్మరు. మామూలుగా థంబ్నెయిల్స్ కానీ టైటిల్స్ కానీ అంత హార్డ్గా పెట్టబుద్ధి కాదు నాకైతే. ఉన్నది ఉన్నట్టు పెడతాను. అందులో ఏముందో నేనేమైతే చూపించానో మీకు అదే పెడతానమాట. అట్లా రోజుకి 10 బ్లౌజులు 10 బ్లౌజులు 20 బ్లౌజులు కుట్టొచ్చానంటే అది మనిషికి సాధ్యం కాదండి. ఒక్క వారం రోజులు 10-20 బ్లౌజులు రోజుకు కుడితే కనుక ఆ మనిషి మళ్ళీ ఇంకొక నెల రోజులు లేవరు. అంత పెయిన్ ఉంటుందన్నమాట. మామూలు విషయం కాదు టైలరింగ్ అంటే. అట్లాంటివి నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు మీరు నమ్మితేనే కదా వాళ్ళు మోసం చేసేది. మీరు నమ్మినప్పుడే వాళ్ళు మోసం చేయడానికి అట్లాంటి వీడియోలే పెడుతూ ఉంటారనమాట. అదైతే తప్పండి. ఎప్పుడైనా ఆలోచించుకోండి మీరే ఒకసారి. ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఇట్లా పైపింగ్ బ్లౌజ్ కనీసం గంట సేపు పడుతుంది మనకు. తర్వాత మళ్ళీ కట్టింగ్ ఉంటుంది, హెమ్మింగ్కి ఇవ్వాలి, అన్ని పనులు ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మనము కుట్టాల్సి వస్తుంది అనమాట. అంత ఈజీ ఏం కాదు. రోజుకి 24 గంటలు మిషన్ మీద కూర్చున్నా కూడా కాదు. అట్లా ఉంటుందన్నమాట ఈ టైలరింగ్ అనేది. అందుకే చూసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా చూసుకుంటూ మెల్లగా టైలరింగ్ అనేది నేర్చుకోండి. టెన్షన్ పడకండి అస్సలు. ఇలా వచ్చిందనమాట. పైపింగ్ చూసారు కదా ఎంత నీట్గా ఎలా వచ్చిందో. ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మంచి కస్టమర్స్కి మంచిగా నచ్చుతుంది అనమాట. మన బ్లౌజులకైనా మనకు ఇంత నీట్గా వస్తేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజుకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.